పాలతలంబున వెన్నయు వేణీ మూలంబునందు విలయగపించం ఆణిముత్యము ముక్కున నాణ్యముగా దాల్చు లోకనాథుడ కృష్ణ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందుతూ ఉంటాం. విఖనోమునీంద్రుల వారు చెప్తారు, భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అంట. ఇహలోకే సుఖం భుక్త్వా సద్య శంఖచక్రధర శ్యామలాంగ అంటూ వైఖానస భగవచ్శాస్త్రం చెప్తోంది. ఎవరైతే విఖనసోక్త విగ్రహారాధన కైంకర్యంలో ఎంతో చక్కగా వారి జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ ఉంటారో వారు ఇహలోకంలో సర్వ ఆనందాలను కూడా అనుభవిస్తారు. దేహ త్యాగానంతరము కూడా రాజబాటలో విష్ణులోకానికి వారు చేరుకుంటారు అని ఎంతో చక్కగా శాస్త్రం చెప్తోంది. సరే, దేహత్యాగానంతరం ఏమి జరుగుతుందో మనకు తెలియదు, వెళ్ళిన వాళ్ళు ఎవరికీ కూడా చెప్పలేరు. శాస్త్రం చెబుతున్న మాట మనం నమ్ముతున్నాం అంతే. కానీ ఇహలౌకిక సౌఖ్యాన్ని అందరూ నమ్ముతారు కదా. మరి నిజంగా ఇహలౌకిక సౌఖ్యం అనేటువంటిది భగవత్ కైంకర్యం కన్నా మించినటువంటి సౌఖ్యం ఈ లోకంలో లేదు. ఆ భగవత్ కైంకర్యంలో ఉండే సంతృప్తి అలాంటిది. ఆ భగవత్ కైంకర్యంలో ఉండేటువంటి సంతృప్తిని మన జీవితానికి మనం అన్వయించుకునే ప్రయత్నం చేస్తూ ఇదిగో ఇలా కోరుకుంటున్నాం. ఆ భగవత్ కైంకర్యంలో మనస్సు పెడితేనే ఈ భావాలు కాస్త మన హృదయానికి అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. ఆ భావన ఏమిటో చూద్దాం. పాణితలంబున వెన్నయు. కృష్ణ పరమాత్మ ఎంత అందంగా ఉంటాడయ్యా. ఎంతో గొప్పవాడై ఉండి కూడా ఆ నవనీత చోరుడుగా అన్ని ఇండ్లలో ఉండేటువంటి ఆ వెన్నను దొంగిలిస్తూ ఉంటాడు. ఆ దొంగిలించి ఆ వెన్నను ఆరగించే ప్రయత్నంలో ఆయన పాలతలమంతా కూడా వెన్న పూసుకొని ఆ వెన్నతో సగం తుడుచుకొని సగం తుడుచుకోక అందమైనటువంటి వదనంతో కృష్ణుడు వస్తూ ఉంటాడు. ఆహా, ఏమి సౌందర్యం ఆ కృష్ణుడిది. అందుకే అంటున్నాం, పాణితలంబున వెన్నయు వేణీ మూలంబునందు విలయగపించం. వేణీ మూలంబు అంటే తల మీద ఉండేటువంటి ఆ జుట్టుకు ఒక కొప్పు పెట్టి ఆ కొప్పులో విలయగపించం, నెమలి పింఛాన్ని పెట్టుకొని ఉంటాడు. ఏమి అందమండి. పాణితలంబున వెన్నయు వేణీ మూలంబునందు విలయగపించం ఆణిముత్యము ముక్కున. ముక్కుకి ఆణిముత్యాన్ని తగిలించుకొని ఉంటాడు. ఆణిముత్యము ముక్కున నాణ్యముగా దాల్చు లోకనాథుడ కృష్ణ. ఓ కృష్ణ, ఇంత చక్కగా ముక్కున ఆణిముత్యాన్ని పెట్టుకొని నీ యొక్క కొప్పులో నెమలి పింఛాన్ని పెట్టుకొని ప్రతి ఇంటికి చేరి ఆ ఇండ్లలో ఉండేటువంటి నవనీతాన్ని చోరం చేస్తూ దాన్ని సగం తిని సగం అక్కడే ఉంచి సగం తుడుచుకొని సగం తుడుచుకోక నీ అందమైనటువంటి వదనంతో దాక్కుని తిరుగుతూ ఉంటావే. ఆహా, ఎంత గొప్ప లీలయ్యా నీది. అటువంటి ఓ సుందరమైన ఓ పురుషోత్తమ, ఇదిగో నీ యొక్క సేవా కైంకర్యము కోసమే ఈ జీవితం అంతా కూడా వేచి ఉన్నది.
కనుక నా ఈ జీవితాన్ని నీ సేవా కైంకర్యంతో చరితార్థం చేసుకోగలిగేటువంటి భాగ్యాన్నివ్వు గోవింద అంటూ ఆ పురుషోత్తముణ్ణి ఈ పురుషోత్తమ మాసమున మనమందరం కూడా కోరుకునే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మే నెల 23వ తేదీ అధిక జ్యేష్ఠ మాస శుక్లపక్ష సప్తమి తిథి. ఈ రోజున సప్తమి తిథికి అధిదేవత సూర్య భగవానుడు. ఈ రోజున సప్తాశ్వరధారుడైనటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క ఆరాధన మనకు ఆయురారోగ్యప్రదమవుతుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేషో రగసార్పాహి అని ఇది సర్పదేవతాకమైనటువంటి నక్షత్రం. ఈ రోజున నాగదేవతారాధన వంశాభివృద్ధిని మనకు కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం శనివారం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవిందుడి యొక్క ఆరాధన మనకు మోక్షప్రదమవుతుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ అధిక జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితం. ఈ శుభోదయం వేళ శ్రీవారి భీము అనే కార్యక్రమంలో మనం ఈనాడు ముకుందమాలలోని ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవులందరూ కూడా ఈ లోకంలో ఎంతో కష్టంతో బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి సరి అయినటువంటి మార్గాన్ని చూపించడానికి ఎవ్వరూ లేకుండా ఉన్నారు. కానీ
ఈ స్తోత్రాలు ఆచార్యుల యొక్క స్తోత్రాలు ఏవైతే ఉంటాయో ఆ స్తోత్రముల ద్వారా మానవుడు ఈ లోకం నుండి బయటపడడానికి భగవంతుణ్ణి ఆశ్రయించడానికై ఇవి ఎంతో ఉపయోగపడతాయి కనుక అందులో ఒక శ్లోకం భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం కథం అహమితి చేతః మాస్మగాః కాతరత్వం సరసిజదృశిదేవే తావకీ భక్తిరేక నరకభిది నిషణ్ణా తారయిష్యత్యవశ్యం. భవ జలధిం అగాధం దుస్తరం నిస్తరేయం. భవశబ్దానికి సంసారం, జలధి శబ్దానికి సముద్రం. భవజలధిం అగాధం అంటే లోతైనటువంటి సముద్రం. లోకల్లో మనం సముద్రాన్ని చూస్తూ ఉంటాం, కానీ సముద్రం యొక్క ఆ లోతు ఎంత ఎవరికి తెలియదు. ఇది కూడా సంసారం అనేటువంటి సముద్రం ఎంత లోతుందో ఎవరికి తెలియదు. కానీ మనం ఆ పైనే ఈదుతూ ఉన్నాం, కానీ బయట రాలేకపోతున్నాం. దుస్తరం నిస్తరేయమన్నారు అంటే మనం తరించడానికి ఈదడానికి వీలు లేకుండా ఉన్నది. నిస్తరేయం అంటే చాలా కష్టం కూడా. అతడికి ఈత రాదు అనేటువంటి ఆ విషయం అతనికి ఎప్పుడు తెలుసు అంటే ఎప్పుడైతే సంసారం అనే సాగరంలో వాడు పడిపోతాడో బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నా కూడా బయటికి రాలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఎవరిని మనం శరణాగతి చేయాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం శరణాగతి చేయాలి. స్వామి నన్ను కాపాడు. ఆ సమయంలో భగవంతుడు మనల్ని ఏదో ఒక విధంగా కాపాడుతాడు. ఈ నమ్మకం, ఈ విశ్వాసం మనకు ఉండాలి. అందువల్ల భవజలధిం అగాధమైనటువంటి లోతైనటువంటి ఈ సంసార సాగరాన్ని ఈదలేక నేను చాలా కష్టపడుతున్నాను అని మనస్సును గురించి చెప్తున్నారు. ఓ మనసా, ఓ చిత్తమా, నీవు బాధపడకు అన్నారు. మాస్మగాహ కాతరత్వం అన్నారు. కథమహమితి చేతః. ఈ మనస్సు ఎల్లప్పుడూ కూడా తల్లడిల్లిపోతుందట. నేను ఏ ప్రకారంగా ఈ జీవుణ్ణి నేను పైకి తీసుకురాగలను అని. భయపడద్దు. మాస్మగాహ కాతరత్వం, భయపడాల్సిన పనే లేదు. ఈ సంసార సాగరంలో మనం కొట్టుమిట్టాడుతున్నా కూడా మనకు ఒక రక్షకుడున్నాడు. ఎవరు అంటే సరసిజ దృశి దేవే తావకీ భక్తిరేక. సరసిజం అంటే సరసి జాయత ఇది సరసిజం, సరస్సు. అదే ప్రకారం మనకు తటాకం. అక్కడ పుట్టేటువంటివి ఏమిటి అంటే పుష్పములు, తామర పుష్పం. సరసిజం అంటే తామర పుష్పం. ఆ సరసిజ దృశి భగవంతుడి యొక్క నేత్రములు ఎలా ఉంటాయి, భగవంతుని యొక్క పాదములు ఎలా ఉంటాయి, భగవంతుని యొక్క చేతులు ఎలా ఉంటాయి అంటే పుండరీకాక్షుడు అని భగవంతుడికి పేరు. అంటే పుండరీకమివ అక్షిణి యస్య సహా పుండరీకాక్ష అన్నారు. పుండరీకం సితాంభోజమని అమరకోశం చెప్తుంది. అందువల్ల ఎర్రని నేత్రములను కలవాడు భగవంతుడు. ఎందుకు ఎర్రని నేత్రాలు అతనికి ఉన్నాయంటే ఒక అనురాగపూరితమైనటువంటి దృష్టి భగవంతునికి భక్తుల మీద ఎల్లప్పుడూ ఉంటుందట. అందువల్ల అనురాగం అనేది ఎరుపుదనానికి చిహ్నం కనుక సరసిజ దృశి దేవే, ఆ దేవుని యందు తావకీ భక్తి రేఖ, భక్తి ఒక్కటి నీకు చాలా ప్రధానంగా ఉంటుంది. అది కూడా నరకభిది నిషన్నా. నరకభిత్ అంటే నరకాసురుణ్ణి సంహరించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, శ్రీయప్పతి. అటువంటి స్వామియందు ఎల్లప్పుడూ కూడా ఈ తారయతి అవశ్యం, భక్తిని మనం సలిపితే భగవంతుడు మనల్ని కాపాడుతాడు. అంచేత మానవులైనటువంటి మనమందరం కూడా బాధపడవలసిన పని లేదు. అదే ప్రకారం మనం ఈ సంసార సాగరంలో ఎంతో కష్టపడుతూ ఉన్నామనే భావన మనకు ఉన్నా కూడా ఆ సమయంలో ఏం చేయాలంటే మనమేమి కష్టపడాల్సిన పని లేదు. మన ప్రయత్నం మనం చేయాలి. అంటే రక్షాపేక్షాం ప్రతీక్షతే అన్న రీతిగా అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు కనుక మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి ప్రార్థించాలి. భగవంతుడే మనకు ఉపాయాలను ఇచ్చాడు. ఎటువంటి ఉపాయాలంటే భక్తి ప్రపత్తి. భక్తి ద్వారా కానీ ప్రపత్తి శరణాగతి ద్వారా కానీ భగవంతుని మనం ఆశ్రయిస్తే
తప్పక మనల్ని కాపాడుతాడు. తావకీ భక్తి రేఖ, అటువంటి అచంచలమైనటువంటి భక్తి మనకు కలగాలి. భక్తి అంటే సేవ, భజ్యత ఇది భక్తి, అంటే ప్రీతిపూర్వమనుధ్యానం భక్తిరిత్యభిధీయతే అన్నారు. భగవంతుని యందు అనురాగపూరితమైనటువంటి ఒక అవ్యాజమైనటువంటి ప్రేమ భావన ఏదైతే ఉందో అది భక్తి అవుతుంది. కనుక ఈ ప్రకారంగా ఈ సంసార సాగరం నుండి మనం బయటికి రావాలంటే, ఆ సంసార సాగరాన్ని మనం ఈదాలంటే భగవంతుడొక్కడే మనకు తెప్పగా ఉంటాడు, భగవంతుడొక్కడే మనకు రక్షకుడుగా ఉంటాడు. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని తప్పిస్తే ఈ లోకంలో ఎవ్వరు మనల్ని కాపాడరు. మనం కలియుగంలో ఉన్నాము. ఈ యుగాంతం అనేది ఎప్పుడైతే జరుగుతుందో అంతకు ముందే మనం దేవదేవుడైనటువంటి ఆ లక్ష్మీవల్లభుడైనటువంటి ఆ గోవిందుణ్ణి మనం ఆశ్రయించి ఈ శ్లోక పుష్పాన్ని స్వామివారి యొక్క పాదార విందవరయందు సమర్పించి మనం అందరం కూడా కృతార్థులవుతాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. విజ్ఞాన సముపార్జనం చేయడానికి ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే, మంచి గ్రంథాలను మనం అధ్యయనం చేస్తూ ఉండాలి, మంచి కావ్యాలను అధ్యయనం చేస్తూ ఉండాలి. ధర్మార్థ కామమోక్షేషు వైచక్షణ్యం కళాశుచ కరోతి కీర్తిం ప్రీతించ సాధుకావ్య నిషేవణం పెద్దలు ప్రబోధించారు. సత్కావ్యములు అధ్యయనం చేయడం ద్వారా ఆయా కావ్యములలో ఆయా మహాకవులు ప్రతిపాదించినటువంటి ధర్మ అర్థ కామమోక్షాలకు సంబంధించినటువంటి విజ్ఞానం అంతా కూడా మనకు అవగాహన అవుతుంది. ఆ అంశాలన్నీ కూడా మనం బాగా అధ్యయనం చేసి ఇంకా లోకంలో ప్రచారం చేయగలిగితే మంచి కీర్తి వస్తుంది. ఆత్మసంతృప్తి, ఆనందము, జ్ఞానం సంపాదించే కొద్దీ కూడా మంచి ఆనందం కలుగుతుంది. కావ్యానందము, రసానందము, ఒక అనుభూతి అలా కలుగుతుంది. శ్రీమద్ రామాయణాన్ని ఎందరో మహాకవులు రాశారు, నాటకాలుగా రాశారు. రామాయణ కల్పవృక్షాన్ని రచిస్తూ విశ్వనాథ గారు చక్కగా చెప్పారు. ఇంత పూర్వమే ఎందరో చెప్పారు కదా రామాయణాన్ని, ఇప్పుడు మళ్ళా మీరు చెప్పాలని అనుకుంటారేమో. మరల ఇదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్న ఉన్నాళ్ళు, తన రుచి బ్రతుకులు తనవిగాన. మధ్యాహ్నం భోజనం చేశాం కదా, ఇంకా భోజనం అవసరమైన రాత్రికి అనుకుంటామా? మళ్ళీ ఎలా భోజనం చేస్తామో అలా రామాయణం మాటి మాటికి మనకు కావాలి. ఏ సత్కావ్యమైనా మనకు కావాలి, ఆ ప్రబోధాలు మనకు కావాలి. చేసిన సంసారమే చేయుచున్నది. జీవుడు చేసిన సంసారమే చేస్తూ ఉన్నాడు, తిన్న అన్నమే తింటూ ఉన్నాడు. అలాగా
తలచిన రామునే తలచిన నేనును, నా భక్తి రచనలు నావిగాన అంటారు విశ్వనాథ వారు. కాబట్టి ఆ రాముని ఎన్నిసార్లు తలుచుకున్నా ఇంకా మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. శ్రీమద్ రామాయణం చదివినా కానీ, భారతం చదివినా కానీ ధర్మ, అర్థ, కామమోక్షాలు ఈ మానవ జీవితానికి సబలీకృతం కలిగించే అంశాలు, 4 పురుషార్థాలు. వీటి గురించిన విజ్ఞానం అంతా కూడా మనకు ఎక్కడ తెలుస్తుంది? ఇతిహాసాలు చదవడం వల్ల తెలుస్తూ ఉంది. అమితాఖ్యానక శాఖలను పొలిచి వేదార్థామలఛాయమై సుమహద్వర్గ చతుష్క పుష్ప విధిని శోభించి నానా గుణోత్తమ సంకీర్తన కీర్తనార్థపరమై ద్వైపాయనోద్యాన జాత మహాభారత పారిజాత మౌరం ధాత్రీశ్వర ప్రార్థ్యమై అన్నారు. ఆ మహాభారతం చదవడం వల్ల కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై కృష్ణార్జునులు నరనారాయణులైనటువంటి ఆ మహానుభావుల యొక్క లీలా విభూతి అంతా కూడా మనకు అవగాహన అవుతూ వస్తుంది. ఆ నారాయణ పాండవేయ గుణ మహాత్యామల జ్యోత్స్న చిత్తానందం మునరించుచున్ జనులకు అర్థాంశు ప్రకాశంబుతో మానై సాత్యవతేయధీ వనధి జన్మశ్రీ మహాభారతాఖ్యానాఖ్యామృత సూతియుప్పు సకలాగధ్వాంత విధ్వంసమై మనలో ఉండే కల్మషాలన్నీ పోగొట్టి అజ్ఞానంధకారాన్ని పారద్రోలి సుజ్ఞానమనే వెలుగు చూపిస్తుంది ఆ వ్యాస భగవానుడి యొక్క సృష్టి మహాభారతం అని నన్నయ్య మహాకవి సెలవిచ్చారు. కాబట్టి సత్కావ్యాలు అధ్యయనం చేసే కొలది కూడా కృష్ణదేవరాయల వారు ఏం చెప్పారు? అల్లసాని పెద్దన గారిని ఆదేశించారు. సప్త సంతానములలో ప్రశస్తిగాంచి ఖిరము గాకుండ్రులు ధాత్రి కృతియగాన కృతి వినిర్మింపు మాకు శిరీష కుసుమపేశల సుధామయుక్తుల పెద్దనార్యా అని. అయ్యా, ఒక మహాకావ్యం రచించి మాకు అంకితం చేయండి అన్నాడు. ఆ మహాకావ్యంలో ఏ కథా వృత్తాంతం చెప్పాలో కూడా నిర్దేశించారు ఆ మహాప్రభు. మనువులలో స్వరోచిష మనుసంభవమరయ రస సమంచిత కథలను విననింపు కలిధ్వంసకము అనగా భవచతుర్రచనకు అనుకూలంబున్. కలిధ్వంసకము స్వరోచిష మనుసంభవము అనే మహాకావ్యము అంటే మనుచరిత్ర అనే లోకంలో ప్రసిద్ధమైనటువంటి ఆ మహాకావ్యము అల్లసాని పెద్దన గారు చెప్పారు కదా. ఆ మనుచరిత్ర యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే కలిధ్వంసకము. కలిదోషాలన్నీ కూడా మనకు పోగొడుతుంది. ప్రవరుడు అనే మహానుభావుని యొక్క అనుష్ఠాన జీవనాన్ని మనం అధ్యయనం చేస్తే చాలు. ఆ మహానుభావుడు ఎంత అధ్యయనశీలి, ఎప్పుడు ఆయన మేలుకుంటాడు, ఎప్పుడు చదువుకుంటాడు, ఎప్పుడు శిష్యులకు పాఠాలు చెప్తాడు, తల్లిదండ్రుల పట్ల ఎలా మెరుగుతాడు, సమాజం పట్ల ఎలా మెరుగుతాడు. ఇదే భారతీయ అనుష్ఠాన జీవన విధానం. వర్ణ తరంగిణి దరవికస్వర నూత్న కమల కషాయ గంధము వహించి ప్రత్యూష పవనాంకురువులు పైకురువేళ వామనస్తుతి పరత్వమును లేచి సచ్ఛాత్రుడగుచు ఇచ్చలు నేగి అయ్యేట అఘమర్షణ స్నానం ఆచరించి సాంధ్యకృత్యము తీర్చి సావిత్రియ పీయించి సైకతస్థై కర్మసాక్షి కరగి అని ఆయన అనుష్ఠానాన్ని అద్భుతంగా వర్ణించారు. ఈ అంశాలని చదువుతూ ఉంటే మనం కూడా అటువంటి జీవన విధానాన్ని అనుసరించాలని మనలో ఒక ఉత్తేజం కలుగుతుంది కదా, ప్రభావితం అవుతాం కదా. కాబట్టి పెద్దలు చెప్పారు, సత్కావ్యాలు చదవాలి, ఆస్వాదించాలి. ఆ ఆస్వాదించడం చేత కలిగే రసానుభూతిని అనుభవించాలి. ఆ విజ్ఞానాన్ని నలుగురుగు పంచి కీర్తి ప్రతిష్టలు కూడా ఆర్జించవచ్చు అన్నది పెద్దల యొక్క ప్రధాన ప్రబోధము.